నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలను చూసుకుంటే కనుక దిశ న్యూస్ పేపర్లో బ్యానర్ ఐటమ్ గా ఇచ్చిన వార్త, వన్డే సిరీస్ లో ఘనంగా తొలి మ్యాచ్ భారత్ దే 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ చిత్తు, సత్తా చాటిన గిల్, శ్రేయస్ అక్షర్, బంతితో మెరిసిన హర్షిత్ రాణా, జడేజా. సో ఇంగ్లాండ్ తో ఏదైతే కనుక వన్డే సిరీస్ 3 రోజుల వన్డే సిరీస్ జరుగుతోందో దీంట్లో భాగంగా మొదటి వన్డేనే అయితే కనుక ఇండియా కైవసం చేసుకుంది. అంటే మొదటి వన్డే క్రికెట్లో అయితే కనుక ఇండియా విజయం సాధించింది. సో ఇక 2 వన్డేలు మిగిలి ఉన్నాయి. ఇంకొక వన్డే మ్యాచ్ గెలిస్తే కనుక సో విజయం భారత్దే అవుతుంది. సో ఈ మ్యాచ్లో అయితే కనుక ప్రధానంగా మంచి ఆట తీరు కనబరిచిన వాళ్ళు అయితే కనుక గిల్, శ్రేయస్ అక్షర్ వీళ్ళ ముగ్గురు అయితే కనుక సత్తా చాటారనేసి చెప్తున్నారు. సో ఇంకా ఫిబ్రవరి 12వ తేదీ అనుకుంటా రెండవ మ్యాచ్ ఉంది, వన్డే మ్యాచ్. సో ఈ 3 వన్డేల సిరీస్లో అంటే 3 వన్డేల మ్యాచ్ సిరీస్ తీసుకుంటే కనుక మరి ఫస్ట్ విజయం అయితే కనుక భారత్ తన ఖాతాలో వేసుకుంది. ఇంకా 2 వన్డేల్లో అంటే ఎవరి ఆట తీరు ఎలా ఉంటుంది, ఏ టీమ్స్ గెలుస్తాయి అన్నదైతే కనుక చూడాల్సిందే. ఇక మరో ముఖ్యాంశము, మంటల మర్మమేమి? తాడేపల్లిలో జగన్ నివాసం వద్ద నిప్పు, వరుసగా 2 సార్లు చెలరేగిన మంటలు. భద్రతా లోపమేనని పేర్కొన్న వైసీపీ, డాక్యుమెంట్లు తగలబెట్టారని టీడీపీ ఆరోపణ. తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసం వద్ద బుధవారం రాత్రి వరుసగా 2 సార్లు మంటలు చెలరేగాయి. సో మనకి తెలిసిందే, బుధవారం ఏదైతే కనుక జగన్ విజయవాడలో కార్పొరేటర్లు ఇంకా కొంతమంది ముఖ్యులతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళతో మాట్లాడిన తర్వాత జగన్ 2.0 వస్తుంది. ఇప్పటి వరకు జగన్ 1.0 అయిపోయింది, జగన్ 2.0 చూస్తారు. సో ఇది వేరే లెవెల్లో ఉంటుంది. ఎవరైతే అక్రమంగా అంటే కార్యకర్తలను హింసించి అక్రమంగా కేసులు పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా చట్టం ముందుకు తీసుకువస్తాను, అలాగే వాళ్ళపైన ప్రైవేట్ కేసులు పెడతారు. ఇంకొక ప్రధానంగా ఆ మీటింగ్లో జగన్ చెప్పింది ఏంటంటే కనుక, సో జగన్ 1.0లో ఎంతసేపు అంటే ప్రజల కోసం తాపత్రయపడి ప్రజలకు అంటే వాళ్ళ సంక్షేమము వాళ్ళ అభివృద్ధి కోసం ఎక్కువగా తాపత్రయపడి వాళ్ళకి ఇంకా ఏం చేయాలి అని చెప్పేసి ప్రజల మీద ఎక్కువ ఫోకస్ చేశాను. కొంతవరకు అయితే కార్యకర్తలకి సమయం అయితే ఎక్కువగా ఇవ్వలేకపోయాను. ఇప్పుడైతే కనుక జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కనుక కార్యకర్తల మీద టీడీపీ ఏదైతే ఉందో టీడీపీ చేస్తున్న అరాచకాలు కానీ, వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టడం కానీ, వాళ్ళని హింసించడం కానీ చూస్తుంటే చాలా బాధేస్తోంది. అయినప్పటికీ కూడా స్ట్రాంగ్గా ఎదుర్కొని నిలబడ్డారు. సో ఇలాంటి వాళ్ళ కోసం నేను అంటే ఈ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో సో మీ అందరి కోసం నేను నిలబడతాను. సో ఇక్కడ నుంచి మీరు ఎవరు అధైర్యపడకండి, మేము అంటే కార్యకర్తలకి నేను ఉన్నాను. సో నెక్స్ట్ వచ్చేది ఎలాగో వైసీపీ ప్రభుత్వమే 30 ఏళ్ల దాకా వైసీపీ పాలిస్తుంది అని చెప్పేసి చాలా ధీమాగా చెప్పారు. అలాగే టీడీపీ పైన అయితే కనుక చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే వాళ్ళు రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారు, సో దీనికి ఏదో ఒక రోజు ఎండ్ పడుతుంది అని చెప్పేసి. ఈ మీటింగ్ జరిగిన కొన్ని గంటల తర్వాత తాడేపల్లి నివాసం జగన్ తాడేపల్లిలో ఏదైతే తన నివాసం ఉందో అక్కడ ఈవినింగ్ ఒకసారి మంటలు చెలరేగాయి. అలాగే రాత్రి 9 గంటల ప్రాంతంలో కూడా మంటలు చెలరేగాయని చెప్పేసి వైసీపీ అయితే కనుక సోషల్ మీడియాలో షేర్ చేసింది. సో భద్రతా వైఫల్యమే దీనికి కారణమని చెప్పింది. అయితే వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది అవ్వచ్చు, అంటే సెక్యూరిటీ సిబ్బంది అవ్వచ్చు, అలాగే అగ్నిమాపక సిబ్బంది రావడం వల్ల మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. దీనిపైన అంటే వైసీపీ నేతలు అయితే కనుక సో మీటింగ్ జరిగిన కొద్ది గంటల్లోనే ఇలా జరగడం ఇదేదో కుట్రలాగా ఉంది అని చెప్పేసి కొంతమంది వైసీపీ వర్గాలు అయితే కనుక చెప్తున్నారు. సో ఈ విషయం పైన అయితే కనుక వైసీపీ అభిమానులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, ప్రజల్లో అయితే కనుక కొంత ఆందోళన నెలకొంది. ఏం జరుగుతోంది? ఇప్పటికే 2 సార్లు గతంలో అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 times ఇలాగే జగన్ మీద రాళ్ళు వేయడం అవ్వచ్చు, అలాగే ఇంతకుముందు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పేసి ప్రజలు చర్చించుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు అగ్ని ప్రమాదం ఏంటి అనేది కూడా కొంతమంది వైసీపీ అభిమానుల్లో అయితే కనుక చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అంటే టీడీపీ దీనిపైన స్పందించి ఇది కుట్ర కాదు, ఏమీ కాదు, లిక్కర్ స్కామ్లో సిట్ పడింది కదా, సో ఆ సిట్ నుంచి
తప్పించుకోవడానికే వాళ్ళే తగలబెట్టుకుంటున్నారు అని చెప్పేసి అన్నారు. ఆ మంటల్లో ఉన్న డాక్యుమెంట్స్, ఆ పేపర్లు అవన్నీ ఏంటి డైరీలు అంటే ముఖ్యంగా జగన్ ఏదైతే లిక్కర్ స్కామ్‌లో ఎంత లెక్కలు రావాలి ఏంటి అని రాసి పెట్టుకున్న డాక్యుమెంట్‌లను అయితే కనుక ఆ మంటల్లో వేసి తగలబెట్టేశారు. మరి ఎప్పుడో ఈవినింగ్ జరిగింది, మళ్ళీ రాత్రి జరిగింది అన్నప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ఇప్పటివరకు ఎందుకు బయట పెట్టలేదు అని చెప్పి టీడీపీ అయితే కనుక మరోవైపు అంటే ఎక్స్ వేదికగా అయితే కనుక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అలాగే సో మీరు ఎంత చేసినా ఏం చేసినా కూడా దీంట్లో అయితే కనుక మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఈ లిక్కర్ స్కామ్‌లో. సో రెడీగా ఉండండి. సో స్టే ట్యూన్ టు తాడేపల్లి ఫైల్స్ అని కూడా చెప్పి ఒక కమెంట్ అంటే ఒక పోస్ట్ అయితే చేసింది. మరి ఈ జగన్ ఇంటి వద్ద జరిగిన ఈ మంటల వెనుక నిజంగా కుట్రకోణం ఉందా, లేకపోతే టీడీపీ ఆరోపిస్తున్నట్లు వాళ్ళే స్వయంగా చేసుకున్నారా అన్నది అయితే మాత్రం విచారణలో తేలాల్సిన అంశము. ఎందుకంటే ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఊహించుకోవడానికి అవకాశం లేనిది. అంటే ఒక అంచనాకి రావచ్చు, కొంత అంచనాకి అయితే కనుక సో ఇలా ఉండొచ్చు అనేసి కొంత అవగాహనకి రావచ్చు. కానీ పూర్తిగా ఇది మేం చేసింది కాదు అంటే వాళ్ళే చేసుకున్నారు అనేసి టీడీపీ నెట్టేయడము, లేదంటే కనుక భద్రత వైసీపీ ఏం చెప్పింది, భద్రతా లోపం కారణం అనేసి వైసీపీ చెప్పింది. సో ఈ రెండు చూసుకుంటే కనుక మొత్తానికి దీనిపై అయితే కనుక విచారణ జరిపి నిజంగా వాళ్ళే చేసుకున్నారా, లేకపోతే దీంట్లో ఏదైనా కుట్రకోణం దాగుందా అన్నది విచారణలో తెలిస్తే అప్పుడు అందరికీ కూడా బాగుంటుంది. మరి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, జగన్ మాజీ ముఖ్యమంత్రి, అలాంటి వ్యక్తి ఇంటి దగ్గర ఇలాంటిది జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఖచ్చితంగా స్పందించి విచారణ అయితే కనుక చేపట్టాలి. అంతేకాని ఏదో లిక్కర్ స్కామ్‌లో డాక్యుమెంట్స్‌ని తగలబెట్టేందుకు వాళ్ళే ఇలా చేసుకున్నారు అని అనడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇక మరో ముఖ్యమైన వార్తాంశం, 3 నెలల్లో పథకాలు, వచ్చే విద్యా సంవత్సరంలోనే తల్లికి వందనం. ఏప్రిల్లో మత్స్యకార భరోసా అందజేత, రైతులకు అన్నదాత సుఖీభవ వర్తింపు. మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం, 21 అంశాలకు కేబినెట్ ఆమోదం. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు. ఓకే, చంద్రబాబు నాయుడు ఎట్టకేలకి 3 నెలల్లో అయితే కనుక పథకాలను అమలు చేస్తామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరంలో తల్లికి వందనం అయితే కనుక అందిస్తామని చెప్పారు. అలాగే ఏప్రిల్లో మత్స్యకార భరోసాని కూడా అందజేస్తామన్నారు. ఇక రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ఏదైతే ఉందో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. ఇక 21 అంశాలకైతే కనుక అంటే నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఆ క్యాబినెట్ మీటింగ్లో 21 అంశాలకు సంబంధించి అయితే నిర్ణయం తీసుకున్నారు. అంటే ఆమోదం తెలిపారు. ఆ 21 అంశాలకి సంబంధించి ఆమోదం తెలిపారు. ముఖ్యంగా నామినేటెడ్ పదవుల్లో అయితే కనుక బీసీలకు 34% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఇది నిన్న క్యాబినెట్ మీటింగ్లో జరిగిన ముఖ్యాంశాలు. అక్కడ తీసుకున్న నిర్ణయాలు అయితేనేంటి, అలాగే ఏదైతే కనుక ఎన్నికల హామీల్లో ప్రజలకు చెప్పారో స్కీమ్స్ ఏవైతే ఇస్తామనేసి అవి కూడా 3 నెలల్లోనే పూర్తి చేస్తామనేసి ప్రధానంగా చెప్పారు. ఇక మరో వార్త చూసుకుంటే, ఫైళ్ల క్లియరెన్స్ లో ఫరూక్ ఫస్ట్, వాసంశెట్టి లాస్ట్. 6వ స్థానంలో సీఎం చంద్రబాబు, 10వ ర్యాంకులో పవన్ కళ్యాణ్, నాదెండ్లకు 4, లోకేష్కు 8వ ర్యాంకు. మంత్రులు గేర్ మార్చాలన్న సీఎం. సో ఏదైతే కనుక అంటే అల్లు పెరగకుండా అనుక్షణం పనిచేస్తుండే సీఎం చంద్రబాబును వెనక్కి నెట్టి మరీ ఫైళ్ల క్లియరెన్స్లో నెంబర్ 1 ర్యాంక్ను మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్ కైవసం చేసుకున్నారు. ఆ విషయాన్ని సీఎం స్వయంగా ప్రకటించారు. తనతో సహా రాష్ట్ర మంత్రి మండలి సభ్యుల పనితీరుపై గురువారం ర్యాంకులు ప్రకటించారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుండి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్లో మంత్రుల పనితీరు, వాటి ర్యాంకులను సీఎం చదివి వినిపించారు. 25 మంది మంత్రుల్లో ఫస్ట్ ర్యాంకులో మంత్రి ఫరూక్, లాస్ట్ ర్యాంకులో మంత్రి వాసంశెట్టి సుభాష్ ఉన్నారని సీఎం ప్రకటించారు. ఫైళ్ల క్లియరెన్స్లో తనకంటే ముందు 5గురు మంత్రులు ఉన్నారని, 6వ స్థానంలో తాను ఉన్నట్లు చంద్రబాబు నాయుడు అయితే చెప్పారు. సో ఏదైతే కనుక ఈ ఫైళ్ళు అంటే మంత్రుల దగ్గరికి వస్తాయి కదండి, సంబంధిత శాఖ మంత్రులకి ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినవి ఆ అంశం గురించి వాళ్ళ దగ్గరికి ఫైల్స్ వస్తాయి. సో ఆ ఫైళ్ళని క్లియర్ చేయడంలో అయితే కనుక మైనారిటీ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఫరూక్, ఆయన ఫస్ట్ ప్లేస్ అంటే ఇచ్చిన ర్యాంకుల్లో ఆయన ఫస్ట్ ర్యాంక్లో ఉన్నారని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు అయితే కనుక 6వ స్థానంలో ఉన్నారని చెప్పేసి ఈ ర్యాంకులో 6వ స్థానంలో ఉన్నారని చెప్పేసి ఇచ్చారు. సో ఫైళ్ల క్లియరెన్స్ ఎందుకంటే ముఖ్యంగా గవర్నమెంట్లో వాళ్ళ దగ్గరికి ఏదైతే ఫైల్స్ వస్తాయో వాటిపైన జాప్యం చేసే కొద్దీ పనుల్లో కూడా జాప్యం పెరుగుతుంది. కాబట్టి అలా జరగకోకుండా సో ఫైళ్ళు ఏదైతే మంత్రులు అధికారులు వాళ్ళ దగ్గరికి వచ్చిన ఫైళ్ళని సమీక్షించి త్వరితగతిన వాటిని సంబంధిత అధికారులకు పంపిస్తే కనుక ఆ పనులు కూడా వేగవంతంగా
పూర్తవుతాయి. సో ఈ నేపథ్యంలో ఎన్డీఏలో అంటే ఈ ర్యాంకులు ఏదైతే కేటాయించారో అంటే ఫైళ్ళని త్వరితగతిన పరిష్కరించేది ఎవరు అన్న ఈ ర్యాంకుల్లో చూసుకుంటే కనుక మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్ అయితే కనుక ఫస్ట్ ప్లేస్లో నిలిచారు. అలాగే 6వ స్థానంలో చంద్రబాబు నాయుడు, 10వ స్థానంలో పవన్ కళ్యాణ్ ఉన్నారని చెప్పేసి ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త, హామీలు ఏమయ్యాయి? 9 నెలల్లో అప్పుల్లో రికార్డు బద్దలు, చేసినవి చేయనవి కలిపి 1.45 లక్షల కోట్లు. మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలు. సో మాజీ సీఎం జగన్ అయితే కనుక హామీలు ఏమయ్యాయి? ప్రజలకు ఇస్తామని చెప్పిన హామీలు మీరు ఎన్నికల ప్రచారంలో చెప్పారు, అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే ప్రచారంలో చెప్పామో ఆ హామీలు అమలు చేస్తామని చెప్పేసి ఆ హామీలు ఏమయ్యాయి? ఇంతవరకు కూడా అంటే పూర్తి స్థాయిలో అన్ని హామీలు అయితే కనుక అమలు చేయలేదు. 9 నెలల్లో కానీ అప్పుల్లో మాత్రం రికార్డు సృష్టించారు. 9 నెలల్లోనే అంటే చేసినవి చేయనున్నవి కలిపి 1.45 లక్షల కోట్లు అయితే కనుక అప్పుల రికార్డు బద్దలు కొట్టారు అని చెప్పేసి జగన్ అయితే కనుక వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన ముఖ్యాంశం ఇచ్చారు. ఇక క్రీడాకారులకు ప్రోత్సాహకాలు విడుదల, వైసీపీ హయాంలో పెండింగ్లో 11.68 కోట్లు, వాటిని విడుదల చేసిన కూటమి ప్రభుత్వం. క్రీడాకారులకు ఏదైతే ప్రోత్సాహకాలు అందించాలో వాటిని వైసీపీ హయాంలో అయితే కనుక 11.68 కోట్లు పెండింగ్లో పెట్టారు. వాటిని ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే కనుక రిలీజ్ చేసిందని మరో వార్తా కథనం అయితే ఇచ్చారు. ఇక విశాఖ ఉక్కు పెన్షనర్లకు శుభవార్త, బకాయిలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం. దాదాపు 5,000 మంది పెన్షనర్లకు ఊరట. ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపిన రిటైర్డ్ ఉద్యోగులు. సరే ఎట్టకేలకు అంటే విశాఖ ఉక్కు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కనుక బకాయిలు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. దీనిపైన ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తూ ఎంపీ భరత్కి అలాగే ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకి కృతజ్ఞతలు తెలిపారని చెప్పేసి మరో న్యూస్ ఇచ్చారు. ఇక మరో ప్రధాన వార్తాంశం చూసుకుంటే, జగన్కు ఏపీలో భవిష్యత్తు లేకుండా చేస్తాం, 2.0 వ్యాఖ్యలకు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కౌంటర్. వై నాట్ 175 అంటూ ప్రగల్భాలతో ప్రతిపక్ష హోదా కోల్పోయారని ఎద్దేవా. ఓకే, అసలు జగన్ని ఏపీలోనే లేకుండా చేస్తామని చెప్పేసి అంటే జగన్కి ఏపీలో భవిష్యత్తు లేకుండానే చేస్తామని చెప్పేసి టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆదినారాయణ రెడ్డి ఆయన అంటే జగన్ మొన్న మాట్లాడిన జగన్ 2.0 గురించి మాట్లాడారు కదా, దానిపైన కౌంటర్ అయితే ఇచ్చారు. సో గత ఎన్నికల్లో చూసుకుంటే కనుక వై నాట్ 175 అని చెప్పేసి ప్రగల్భాలు పలికి మొత్తానికి ప్రతిపక్ష హోదా కూడా లేకోకుండా అయిపోయారు కదా అని చెప్పేసి ఎద్దేవా చేశారని చెప్పి ఒక ప్రధాన న్యూస్ అయితే కనుక ఇచ్చారు. ఇక మరో వార్తాపత్రిక ఈనాడులో చూస్తే కనుక, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు భారీ రాయితీలు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకు ప్రోత్సాహకం, పెట్టుబడి రాయితీ 35% నుంచి 45%కి పెంపు, 50 కోట్ల నీరు చెట్టు పెండింగ్ బకాయిలు చెల్లింపు, 6,78,345 కోట్ల పెట్టుబడులు, 4,28,705 మందికి ఉపాధి కల్పించే ఒప్పందాలకు మంత్రిమండలి ఆమోదం. ఎవరైతే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక భారీ రాయితీనే ప్రకటించింది. ఏకంగా పెట్టుబడి రాయితీని 35% నుంచి 45%కి అయితే కనుక పెంచింది. నిజంగా ఎవరైతే పరిశ్రమలు పెట్టాలి రాణించాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇది నిజంగా మంచి చేయూతానే చెప్పాలి ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము. ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకు ప్రోత్సాహకాలు అని చెప్పేసి అంటే ప్రోత్సాహకం అందిస్తామని చెప్పేసి చెప్పారు. నిజంగా ఎవరైతే కనుక సో రాణించాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే పెట్టుబడుల్లో 45% వరకు రాయితీలు ఇస్తామని చెప్తున్నారు. సో ఇదొక అంటే ఏపీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల్లో ఇదొక మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు. ఇక మరో వార్త చూసుకుంటే, మదనపల్లె దస్త్రాల దహనం కేసులో వేళ్లన్నీ పెద్దిరెడ్డి వైపే, వైకాపా హయాంలో డీ పట్టా ఫ్రీ హోల్డ్ భూముల అక్రమ క్రమబద్ధీకరణ, ఆ దందాలు బయటపడకుండా రెవెన్యూ కార్యాలయానికి నిప్పు, కుట్రదారులు పెద్దిరెడ్డి పిఏ ముని తుకారాం, అనుచరుడు మాధవరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజను పురికొల్పింది వాళ్ళే. సో ఏదైతే కనుక మదనపల్లెలో దస్త్రాలు డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కాలిపోయిన కేసుల్లో అయితే కనుక అందరూ చెప్తున్నది అందరి వేళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైపే చూపిస్తున్నాయి అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఎందుకంటే కనుక వైకాపా హయాంలో అయితే కనుక డీ పట్టా పొందారు, తర్వాత ఫ్రీ హోల్డ్ భూములు అక్రమంగా క్రమబద్ధీకరించారు అని చెప్పేసి ఇచ్చారు. సో ఆ దందాలు బయటపడుకోకుండా ఉండడం కోసమే రెవెన్యూ కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఆ కుట్రదారుల్లో ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిఏ ఉన్నాడు, అలాగే అతని అనుచరుడు కూడా ఉన్నారు అని చెప్పేసి ప్రధాన వార్తా కథనం అయితే ఇచ్చారు ఈనాడులో. ఇక మరో వార్త చూసుకుంటే కనుక,
ఏఐఎస్ అధికారులని పంపండి మహాప్రభో, డిప్యుటేషన్పై ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే వినతులు, అధికారుల కొరత ఉందని 2 సార్లు లేఖలు రాసిన సీఎం, అయినా స్పందించని కేంద్రం, 239 మంది ఉన్నతాధికారులు అవసరం, ఉన్నది 191 మందే. అయితే రాష్ట్రంలో ఏఐఎస్ అధికారుల కొరత తీవ్రంగా ఉంది. ఇది పాలనపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. ప్రభుత్వం రాజీ పడి ఒకే అధికారిని 2-3 పోస్టుల్లో కొనసాగించాల్సి వస్తోంది. వారు పని ఒత్తిడితో ఏ శాఖకు పూర్తి న్యాయం చేయలేకపోతున్నారు అని చెప్పేసి ప్రధాన వార్తాంశం అయితే ఇచ్చారు. మరి ఏఐఎస్ అధికారుల్ని పంపించండి అని చెప్పేసి కేంద్రానికి 2 సార్లు లెటర్ రాసినప్పటికీ కూడా ఇక్కడ వాళ్ళ అవసరం చాలా ఉంది. అంటే ముఖ్యంగా 239 మంది కావాల్సి ఉండగా 191 మందే ఉన్నారు అని చెప్పేసి చెప్పారు. సో ఇన్నిసార్లు అంటే 2 సార్లు విజ్ఞప్తి చేశారు, లేఖ రాశారు. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం దీనిపైన స్పందించలేదు. సో దీనివల్ల సిబ్బంది కొరత ఉండడం వల్ల ఒకే ఏఐఎస్ ఆఫీసర్కి 2-3 శాఖలు ఇవ్వడం వల్ల దేనికి న్యాయం చేయలేకపోతున్నారు అని చెప్పేసి కూడా ప్రధానంగా ఈ వార్తా కథనంలో ఇచ్చారు. మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ విషయంలో నెగ్లెక్ట్ చేస్తోందో అర్థం కావట్లేదు. ఎందుకంటే పాలన సజావుగా సాగి రాష్ట్ర అభివృద్ధి చెందాలి అంటే కనుక ఈ ఉన్నతాధికారుల పనితీరు ఎంతో అవసరము. మరి ఎన్డీఏలో భాగస్వామి అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇలా చేస్తోంది అన్నది మరి కేంద్ర ప్రభుత్వానికే తెలియాలి, అలాగే ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వానికే తెలియాలి. ఇక మరో న్యూస్ ఐటమ్, ఆశలను దోచుకున్నారు, ఏజెంట్ల నమ్మక ద్రోహం, జీవితమంతా దాచుకున్న డబ్బు హుష్కాకి, అప్పులతో మరింత అగాధంలోకి, అమెరికా నుంచి వచ్చిన వారి దీనగాథలు ఇవి. ఇక్కడ చూసుకుంటే ఫోటోలు, గుజరాత్లోని అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న వలసదారులు. సో ఏదైతే నిన్న అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులను అమెరికా ఆయా దేశాలకు పంపిస్తోంది. అలాగే భారతీయులను కూడా 104 మందిని పంపించింది. సో వాళ్ళ బాధలు అయితే కనుక వర్ణనాతీతంగా ఉన్నాయని చెప్పేసి ఒక ప్రధానంగా బ్యానర్ ఐటంలో న్యూస్ ఇచ్చారు. ఏంటంటే కనుక ఎన్నో ఆశలతో అమెరికా వెళ్ళాము, కానీ అక్కడ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో, అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి కొంతమంది ఏజెంట్లు ఉంటారు కదా, వాళ్ళైతే కనుక మోసం చేశారు. సో దానివల్ల అంటే వాళ్ళు నమ్మక ద్రోహం చేయడం వల్ల మేము ఏదైతే డబ్బు దాచిపెట్టుకున్నామో అదంతా కూడా అయిపోయింది. దీనికి తోడు నష్టాల్లోకి అంటే అప్పులతో మరింత అగాధంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి అని చెప్పేసి ఎవరైతే అక్రమ వలసదారులు తిరిగి వచ్చారో వాళ్ళు వాపోతున్నారు. ముఖ్యంగా అమెరికాకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకొని అక్కడ మంచిగా సంపాదించుకొని మెరుగైన జీవితం పొందాలనేసి కలలు కనే వాళ్ళు చాలామందే ఉంటారు. ఆ నేపథ్యంలోనే వాళ్ళకి వీసా రాకపోయినా కూడా ఏజెంట్ల మాటలు నమ్మి వాళ్ళకి లక్షలు దారపోసి ఏదో విధంగా అమెరికాకి అయితే వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎవరైతే ఏజెంట్లు డబ్బులు తీసుకున్నారో వాళ్ళు నమ్మక ద్రోహం చేసి మోసం చేయడం వల్ల వీసా రాకపోగా అక్కడ అక్రమదారులుగా మిగిలిపోవాల్సి వచ్చింది. తుదకు ఏదైతే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ వలసదారులను ఆయా దేశాలకు పంపే నేపథ్యంలో సో భారతీయులను కూడా పంపారు. సో ఇది భారతీయులు అక్కడికి ఎందుకు అంటే ఏజెంట్లను నమ్మి అక్కడికి వెళ్ళారు, లక్షలు దారపోసి ఏజెంట్లకి. కానీ తీరా చూస్తే కనుక ఈ ఏజెంట్లు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు మోసం చేయడం వల్ల సో వాళ్ళు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు మొత్తానికి తిరిగి ఇండియా వచ్చేసారు. కానీ ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఉన్నది దాచుకున్న డబ్బంతా కూడా ఏజెంట్లకి పెట్టేశారు. దీని అదనంగా అప్పుల భారంలోకి వెళ్ళిపోయాము అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తుంటే కనుక అది చాలా కంటతడి పెట్టించేలాగా ఉంది. వాళ్ళు పడిన అంటే కష్టం కానీ వాళ్ళు కలలు కన్న జీవితము చేరుకోకపోగా డబ్బు నష్టపోవడమే కాక మళ్ళీ తిరిగి ఇండియాకి రావడము, అది కూడా అక్రమ వలసదారులుగా వెనక్కి రావడం అనేది సో వాళ్ళల్లో ఎంత బాధను కలిగిస్తోందో వాళ్ళ కథ వింటుంటేనే అర్థమవుతోంది. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే కనుక, స్టీరింగ్ ఒకరికి సిగ్నల్ మరొకరికి, ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎండీగా ద్వారకా తిరుమలరావు, పీటీడీ కమిషనర్గా కాంతిలాల్కు పూర్తి బాధ్యతలు, ఆపరేషన్స్ అడ్మినిస్ట్రేషన్ విధులు వేర్వేరుగా ఇద్దరికి, గందరగోళ పరిస్థితిపై అధికారులు సిబ్బందిలో చర్చ. సో దీనికి సంబంధించి అంటే ఆర్టీసీ వైస్ చైర్మన్గా ఎండీగా అయితే కనుక ద్వారకా తిరుమలరావు ఉంటారు. అలాగే పీటీడీ కమిషనర్గా అయితే కనుక కాంతిలాల్కి పూర్తి బాధ్యతలు అప్పగించారు. ఇకపోతే కనుక ఆపరేషన్స్ అడ్మినిస్ట్రేషన్ విధులు అయితే కనుక ఇద్దరికి వేర్వేరుగా ఇచ్చారు. దీనిపైన అయితే కనుక అక్కడ అధికారుల్లో అవ్వచ్చు, సిబ్బందిలో అవ్వచ్చు గందరగోళ పరిస్థితి నెలకొంది. దీనిపైన చర్చ నడుస్తోంది. మరి రాష్ట్ర ప్రభుత్వము అంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు పూర్తిగా సమీక్షించే
తీసుకుంటుంది జనరల్గా అయితే కనుక. మరి ఇక్కడ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది, ఎందుకు సమీక్ష అంటే పూర్తి స్థాయిలో సమీక్ష చేయకోకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల అక్కడైతే అధికారుల్లో గందరగోళం నెలకొంది, సిబ్బందిలో కూడా గందరగోళం నెలకొంది. ఏం చేయాలి అని చెప్పేసి దీనిపైన అయితే కనుక చర్చ నడుస్తూ ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ అంశం వెళ్ళిందా, వెళ్తే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది కనుక అయితే కనుక మనం వేచి చూడాల్సిందే. ఇక మరో వార్తాంశం, సమాజం కోసం మనం సైతం. తలసేమియా పిల్లలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్ 2 రాష్ట్రాల్లో సెంటర్లు ఏర్పాటు చేస్తాం. నిధుల సేకరణకు 15న మ్యూజికల్ షో. తన టీంతో ఉచితంగా నిర్వహిస్తున్న తమన్. ప్రతి రూపాయి బాధిత పిల్లల కోసమే. సీఎం పిఎలైనా టికెట్ కొనాల్సిందే భువనేశ్వరి. సో ఎవరైతే తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారో చిన్నారులు, వారిని చూసి నారా భువనేశ్వరి అయితే కనుక చలించిపోయారు. సో ఈ నేపథ్యంలోనే అంటే తమన్ ఏదైతే నిర్వహిస్తున్నారో సొంతంగా మ్యూజికల్ నైట్, దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు 5 లక్షల రూపాయలతో అయితే కనుక టికెట్లు కొన్నారు అని చెప్పేసి చెప్పారు. అలాగే చంద్రబాబు గారి పిఏ అయినా సరే టికెట్ కొనాల్సిందే అని చెప్పేసి భువనేశ్వరి అయితే కనుక చెప్పారు. ఇంకొకటి, నిధుల సమీకరణ కోసమే ఈ 15న మ్యూజికల్ షో ఏదైతే ఉందో అది పెట్టారు. సో తమన్ ఎవరైతే ఉన్నారో తను సొంతంగా తన టీంతో నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి నారా భువనేశ్వరి ఈ నేపథ్యంలో నారా భువనేశ్వరి తలసేమియా చిన్నారుల గురించి మాట్లాడడం జరిగింది. అలాగే ఎవరికి కూడా అంటే ఉచిత ఇప్పుడు ఏమవుతుంది, ముఖ్యమంత్రిని పిఏ లేకపోతే ముఖ్యమంత్రి నాకు బాగా తెలుసు ఇలా అని చెప్పి ఫ్రీగా వెళ్తూ ఉంటారు కదా. సో అట్లా కాదు, పిఏ అయినా సరే టికెట్ కొనాల్సిందే అని చెప్పేసి భువనేశ్వరి అన్నారు. ఇక మరో వార్తాపత్రిక సాక్షి చూసుకుంటే కనుక సాక్షిలో ప్రధాన న్యూస్ ఐటమ్, స్కామ్ల కోసం సంపద సేల్. ఆర్థిక విధ్వంసకారుడు చంద్రబాబే. జేబులు నింపుకోవడమే బాబు దృష్టిలో సంపద సృష్టి. మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపాటు. మేం సంపద సృష్టిస్తే బాబు ప్రైవేట్కు అమ్మకాలు, ఆర్థిక అరాచకాలు. 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టిన నేను సంపద సృష్టించినట్లా, లేక వాటిని ప్రైవేట్కు కట్టబెడుతూ జోబులు నింపుకుంటున్న చంద్రబాబు సంపద సృష్టించినట్లా? పారదర్శకంగా ఇసుక, మద్యం విక్రయాలతో ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చిన నేను సంపద సృష్టించినట్లా, లేక ఖజానాకు గండి కొడుతున్న చంద్రబాబు సంపద సృష్టికర్త? విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను మౌలిక వసతులతో బలోపేతం చేసి కోవిడ్లోనూ వృద్ధిని పరుగులు తీయించిన నేను విధ్వంసం సృష్టించినట్లా, లేక ఒక్క హామీని నెరవేర్చకుండా 9 నెలల్లోనే 1.45 లక్షల కోట్ల రికార్డు అప్పులు చేసిన చంద్రబాబు ఆర్థిక విధ్వంసం సృష్టించినట్లా? నిజంగా సంపద సృష్టించింది ఎవరు? ఆర్థిక విధ్వంసకారకుడు ఎవరు? వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అయితే కనుక ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. అలాగే చరిత్రలో నిలబడిపోవాలన్న తపన ఉంది కాబట్టి, ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలన్న ఆరాటం ఉంది కాబట్టి 2.73 లక్షల కోట్ల బటన్ నొక్కి డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజలకు అందించాము. లంచం లేని పాలన ఎక్కడైనా జరిగిందంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే అని గర్వంగా చెప్పగలుగుతున్నా. దేశ చరిత్రలో ఇదో రికార్డు. కమిషన్లు రావు కాబట్టి చంద్రబాబు బటన్ నొక్కడం లేదని చెప్పేసి జగన్ అయితే కనుక మండిపడ్డారు. సో ఇక్కడ జగన్ ఏదైతే వ్యాఖ్యలు చెప్పారో ప్రధాన అంశాలు, పోర్టులు అవ్వచ్చు, 10 ఫిషింగ్ హార్బర్లు అవ్వచ్చు, అలాగే సో 17 మెడికల్ కాలేజ్ అవ్వచ్చు, ఇంకా ఇతరత అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అయితే కనుక గత వైకాపా ప్రభుత్వం అయితే చేసింది. ఇది ప్రజలందరికీ తెలిసిన విషయమే. బట్ వీటిని అంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వము వీటిని ప్రస్తావించకుండా, వీటిని ఒకవేళ ప్రస్తావించినప్పటికీ కూడా నెగిటివ్ కోణంలో మాట్లాడుతూ ముందుకెళ్తోంది. కాకపోతే ఎవరైతే కనుక వీటి ద్వారా లబ్ధి పొందారో, అలాగే రాష్ట్రాభివృద్ధికి ఏవైతే మెడికల్ కళాశాలలు అవ్వచ్చు, అలాగే ఫిషింగ్ హార్బర్లు అవ్వచ్చు, ఎయిర్పోర్ట్ అవ్వచ్చు, ఇవన్నీ రాష్ట్రాభివృద్ధికి దోహదం చేసేటివి. ఇవి ప్రతి ఒక్కరికి తెలిసినదే. మరి ఎంత నెగిటివ్గా వెళ్ళాలనుకున్నప్పటికీ కూడా లబ్ధి పొందిన వారికి, అలాగే ముఖ్యంగా యువత, ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో చదువుకున్న వారు, వీళ్ళందరికీ కూడా రాష్ట్రానికి ఎంత అభివృద్ధి జరిగింది అప్పుడు అన్నదైతే కనుక తెలిసిన విషయమే. సో దీనిపైన విపక్షాలు దీనిపైన ఇప్పుడు ప్రస్తుత అధికార పార్టీ ఎన్ని ఆరోపణలు చేసినప్పటికీ కూడా సో ఎవరైతే లబ్ధి పొందారో, ఎవరికైతే ఈ అభివృద్ధి గురించి తెలుసో వాళ్ళు మాత్రం దీనికి అంటే ఇంత చేసినప్పుడు మరి ఎందుకు ప్రభుత్వం వాళ్ళ మీద ఇలా లేని మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పేసి, అంటే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి అయితే కనుక ప్రజలైతే చర్చించుకుంటున్నారు. సో ఇప్పుడు ఈరోజు నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారో, దీని ద్వారా మరొక్కసారి ప్రజలందరికీ కూడా అంటే జగన్ ఏం చేశాడో తన ప్రభుత్వ హయాంలో అన్నది మరోసారి ప్రజల్లోకి వెళ్తుందని అయితే కనుక చెప్పొచ్చు.
సో ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే కనుక పథకాలన్నీ కూడా అంటే ఏదైతే ముందు ప్రవేశపెట్టారో గత హయాంలో ఆ పథకాలన్నీ కూడా పోయాయి అని చెప్పేసి మరో న్యూస్ కూడా ఇచ్చారు. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పేసి ఒక వార్తా కథనం అయితే కనుక ఇచ్చారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.